హలో గాయ్స్, ఆర్ యూ రెడీ ఫర్ ఫన్? మనకు అంత ఫన్ ఏం లేదు. కార్తీ టీ షర్ట్ మీద ఉన్నట్టు వాడైతే ఆల్వేస్ రెడీ ఫర్ ఫన్. సాటర్డే మార్నింగే లేచి వాళ్ళ నాన్న అయితే వాళ్ళ ఫ్రెండ్స్ తో సైక్లింగ్ వెళ్ళాడు. నేనెందుకు సైకిల్ తొక్కకూడదు అని చెప్పి వీడు సైకిల్ వేసుకుని ఏకంగా బెడ్రూమ్ లోకి వచ్చేసాడు. కాసేపు అలా బాగా ప్యాంపరింగ్ చేసి వాడికి బ్రష్ చేయించాక నాకు గుర్తొచ్చింది, నాకు ఒక పార్సల్ వచ్చింది ముందు రోజు. అదైతే అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఈ గ్యాప్ లో మనోడు పెయింటింగ్ వేసుకుంటానని చెప్పి వెళ్లి బుక్ లో వేయకుండా మొహానికి వేసుకున్నాడు. ఇంకేదో ఒకలాగా సాటర్డే అయితే అయిపోయింది. ఇది సండే మార్నింగ్ పెసరట్టు చేసుకుంటున్నాం. మంచి ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ కదా. మేము అప్పుడప్పుడు డిన్నర్ లోకి అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్ లోకి అయితే చేసుకుంటూ ఉంటాం. ఇక్కడైతే నా పనిలో నేనున్నాను, టీవీ చూస్తూ కార్తీ వాడి పనిలో వాడున్నాడు, ఫోన్ చూస్తూ మా ఆయన పనిలో మా ఆయన ఉన్నాడు. లిటరల్ గా ఫ్రైడే ఈవినింగ్ స్టార్ట్ చేస్తాడు అలా చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఏదో సిరీస్ చూడడం, మళ్ళీ సండే మిడ్ నైట్ వరకు చూస్తూనే ఉంటాడు. ఇవతల ఏం జరిగినా ఆయనకు సంబంధం లేనట్టు. మీ ఇంట్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా? అయినా నేను రాంగ్ క్వశ్చన్ అడుగుతున్నాను, ఎందుకుంటారు? ప్రతి ఇంట్లో ఇలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. ఇంకా కార్తీక్ కూడా టీవీ చూసి చూసి బోర్ కొట్టి వచ్చి కాసేపు గిచ్చుతూ గిల్లుతూ టైం పాస్ చేస్తూ ఉంటాడు. ఇంక ఇదైతే నెక్స్ట్ డే నేను హెయిర్ కట్ కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉన్నాను. నా హెయిర్ కట్ స్టోరీ నెక్స్ట్ షార్ట్స్ లో పెడతాను. స్టే ట్యూన్.